దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 27వ తారీఖున దేవుడు మనం చూసినప్పుడు, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, మన జీవితాల్లో ఉన్న సిగ్గును, మన జీవితంలో ఉన్న అవమానమును, మన జీవితంలో ఉన్న నిందలను, మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క వైధవ్యపు నిందను ఆయన ఇక మీదట జ్ఞాపకము చేసుకొనుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా మరి మనందరినీ కూడా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎంతోమంది కృంగుని పరిస్థితి, అవమానపరచబడి లేకపోతే సిగ్గునుంది మన జీవితాల్లో జీవిస్తున్నామేమో. ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఈరోజే ఈ క్షణమే మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన ఒక గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నాడు. మనకున్న ప్రతి ఒక్క అవమానాన్ని తీసివేయబోతున్నాడు. ప్రతి ఒక్క నిందను ఆయన తీసివేయబోతున్నాడు. ప్రతి ఒక్క అహింసను, మనకి వ్యతిరేకంగా ఉండే ప్రతి ఒక్క అవమానపు మాటలను, ప్రతి ఒక్క నిందలను ఆయన తీసివేయబోతున్నాడు. ప్రేమందని బిడ్డలారా, పరిశుద్ధులైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మా జీవితంలో నువ్వు ఇస్తున్న సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి, ప్రభా నువ్వు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతో పనికిరాని వారముగా, అవమానపరచబడిన వారముగా, సిగ్గుపరచబడిన వారముగా మా జీవితాలు ఉన్నప్పుడు, నింద పాలైపోయినప్పుడు జీవితాలు ఉన్నప్పుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని కాపాడుతూ ఎన్నోసార్లు మమ్మల్ని నడిపిస్తూ వచ్చావు. ప్రభా నువ్వు ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి విషయంలోనూ కూడా మమ్మల్ని నడిపిస్తున్నావు, కాపాడుతున్నావు. అందరిని బట్టి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ నువ్వు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సంతోషాన్ని బట్టి, గొప్ప ఆనందాన్ని బట్టి ప్రభా ఇక మీదట నీ యొక్క సాక్షులుగా మా బిడ్డలందరూ కూడా మేమందరం కూడా జీవించడానికి మీరు కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం మాత్రమే హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ఆమెన్.